సార్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో రియల్ ఎస్టేట్ బెటర్ అంటారా, స్టాక్ మార్కెట్ బెటర్ అంటారా ఇన్వెస్ట్మెంట్స్ కోసం? డౌట్ లేదు, రియల్ ఎస్టేటే బెటర్. ఎందుకంటే అజయ్, నువ్వు చూసావు ఎక్కడో అమెరికాలో ఒక చిన్న డెసిషన్ ఎవరో తీసుకుంటే మన మార్కెట్లు అన్ని ఈరోజు కుదేలైపోయాయి. సో లాంగ్ టర్మ్ అనుకోవచ్చు, మళ్ళీ పైకి వెళ్తాయి కదా అనుకోవచ్చు, కానీ ఇది అప్ అండ్ డౌన్. ఎవరెవరో డెసిషన్ మార్కెట్ ఎప్పుడు పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. ఎస్, కానీ రియల్ ఎస్టేట్లో నువ్వు కొన్న స్థలం ఎప్పుడైనా తక్కువ అమ్మడం చూసావా? ఓకే, మహా అవుతే అదే రేటు ఉండొచ్చు, 1 ఏళ్ళు 2 ఏళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరు తక్కువ అమ్ముకోరు కదా. లాంగ్ టర్మ్లో రియల్ ఎస్టేటే చాలా సూపరే. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఏదైతే ఈరోజు స్థలం కొన్నావో నువ్వు కంపేర్ చేయి లాస్ట్ 10 years 20 years బ్యాక్ రేట్లు, ఈరోజు రేట్లు. సో ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ అప్. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికి కూడా కరెక్ట్ డెసిషన్. ఇంకొకటి కూడా ఆలోచించండి, చాలామంది ఇప్పుడు యూత్, నీలాంటి యూత్ అందరూ ఏం చేస్తున్నారంటే స్టాక్స్లో గేమ్స్ ఆడుతున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ బెట్టింగ్. స్టాక్స్లో ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు, మళ్ళీ పడిపోవచ్చు. ఎవరో ఒకళ్ళిద్దరు సక్సెస్ అయ్యారని చెప్పి అందరూ స్టాక్లో పెడితే కాదు. రియల్ ఎస్టేట్లో దీనికి ఏమీ నాలెడ్జ్ అవసరం లేదు. ఒక మంచి ల్యాండ్ కొను, బయట చేయి, ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. సో దాంట్లో మనం రోజు గేమ్ ఆడవలసిన అవసరం ఏమి ఉండదు. బిలీవ్ ద ల్యాండ్, బిలీవ్ ద కంపెనీ, దట్ ఈస్ ఎనఫ్.